గేమ్ యొక్క మెజర్మెంట్ చూద్దాం. కోర్టు యొక్క మెజర్మెంట్స్ దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటుంది కంప్లీట్ గా. ఈ లైన్ ని కాంపోనెంట్ చూద్దాం. సైడ్ లైన్ అంటారు, సైడ్ లైన్. అలాగే ఈ లైన్ ని బ్యాక్ లైన్ అంటారు, బ్యాక్ లైన్. సైడ్ లైన్ అలాగే బ్యాక్ లైన్. సైడ్ లైన్ వచ్చేసరికి లెంత్ 91.40 మీటర్స్, 91.40 మీటర్స్. బ్యాక్ లైన్ వచ్చేసరికి 55 మీటర్స్. బ్యాక్ లైన్ 55 మీటర్స్. బ్యాక్ లైన్ 55 మీటర్స్. దీన్ని ఈ లైన్ ని 23 మీటర్స్ లైన్ అంటారు, 23 మీటర్స్ లైన్ అంటారు. ఈ భాగాన్ని కాంపోనెంట్ ని డి ఏరియా అంటారు, డి ఏరియా. అలాగే ఈ లైన్ ని బ్రోకెన్ లైన్ అంటారు, బ్రోకెన్ లైన్, బ్రోకెన్ లైన్ అంటారు, బ్రోకెన్ లైన్ అంటారు. సో దీన్ని గోల్ పోస్ట్ అంటారు, గోల్ పోస్ట్. ఎస్, గోల్ పోస్ట్ అనడం జరుగుతుంది. ఓకే. సైడ్ లైన్ యొక్క లెంత్ 91.40 మీటర్స్, బ్యాక్ లైన్ యొక్క లెంత్ 55 మీటర్స్, బ్యాక్ లైన్ 55 మీటర్స్. ఓకే. ఫస్ట్ గోల్ పోస్ట్ చూసుకుందాం. ఇది గోల్ పోస్ట్. ఈ యొక్క గోల్ పోస్ట్ యొక్క ఎత్తు ఎంత ఉంటుంది? హైట్, హైట్ హైట్ వచ్చేసరికి 2.14 మీటర్స్, 2.14 మీటర్స్ హైట్. గోల్ పోస్టుల మధ్య దూరము, గోల్ పోస్టుల మధ్య దూరము 3.66 మీటర్స్, 3.66 మీటర్స్. గోల్ పోస్టుల మధ్య దూరము 3.66 మీటర్స్. అలాగే గోల్ పోస్ట్ యొక్క థిక్నెస్ 5 సెంటీమీటర్స్. గోల్ పోస్ట్ యొక్క థిక్నెస్ 5 సెంటీమీటర్స్. గోల్ పోస్ట్ ఏ కలర్ లో ఉంటుందంటే కంప్లీట్ గా వైట్ కలర్ లో ఉంటుంది. కలర్ వైట్ కలర్ లో ఉంటుంది. గోల్ పోస్ట్ సంబంధించిన ఏ కలర్ ఉంటుందండి? వైట్ కలర్ లో ఉంటుంది. ఎస్, గోల్ పోస్ట్ హైట్ 2.14 మీటర్స్ హైట్. అలాగే గోల్ పోస్టుల మధ్య దూరము, బిట్వీన్ డిస్టెన్స్, గోల్ పోస్టుల మధ్య దూరం 3.66 మీటర్స్. గోల్ పోస్ట్ థిక్నెస్ 5 సెంటీమీటర్స్. గోల్ పోస్ట్ థిక్నెస్ 5 సెంటీమీటర్స్. కలరు వైట్ కలర్ లో ఉంటుంది, కలరు వైట్ కలర్ లో ఉంటుంది. ఇది గోల్ పోస్ట్ సంబంధించి డాటా. గోల్ పోస్ట్ సైడ్ నుండి, ఎస్, గోల్ పోస్ట్ సైడ్ నుండి లేదా ఈ సైడ్ నుండి కూడా, గోల్ పోస్ట్ సైడ్ నుండి డి ఏరియా దూరం వచ్చేసరికి 14.63 మీటర్స్, 14.63 మీటర్స్. డి ఏరియా 14.63 మీటర్స్, 14.63 మీటర్స్. గోల్ సర్కిల్ అంటారు లేదా డి ఏరియా అంటారు. మరి గోల్ లైన్ యొక్క ఎంత దూరం అంట? గోల్ లైన్, గోల్ లైన్ వచ్చేసరికి ఇక్కడ డి ఏరియాని గోల్ సర్కిల్ లైన్ అంటారు, లేదా డి సర్కిల్ ఏరియా అంటారు, లేదా గోల్ సర్కిల్ అంటారు. దీన్ని డి ఏరియా కూడా దీన్నే 14.63, లేదా గోల్ సర్కిల్ అనే కూడా 14.63. అలాగా గోల్ లైన్ ఉంటుంది, ఇక్కడ గోల్ లైన్ ఉంటుంది. ఆ గోల్ లైన్ యొక్క లెంత్ ఎంత అంటే 3.66 మీటర్స్. ఇది అండి. ఎస్, గోల్ లైన్ ఇది. ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే గోల్ లైన్ అంటారు. ఆ గోల్ యొక్క లైన్ యొక్క లెంత్ అంటే 3.66 మీటర్స్, 3.66 మీటర్స్. గోల్ లైన్ కి బ్రోకెన్ లైన్ కి మధ్య దూరము ఇది 5 మీటర్స్, 5 మీటర్స్. గోల్ లైన్ కి అలాగే బ్రోకెన్ లైన్ కి మధ్య దూరము 5 మీటర్స్. బ్రోకెన్ లైన్ కి వచ్చేసరికి ఇక్కడ బ్రోకెన్ లైన్ యొక్క డాట్స్, ఒక డాట్ లెంత్ ఎంత అంటే 15 సెంటీమీటర్స్. డాట్ లెంత్, డాట్ కి మధ్య గ్యాప్ ఉంది కదండి, గ్యాప్ యొక్క లెంత్ అంటే
3 meters. 3 meters. 3 meters. All lines యొక్క width 7.5 centimeters. All lines width 7.5 centimeters. ప్రతి లైన్ యొక్క width 7.5 centimeters. 7.5 centimeters. అలాగే గోల్ పోస్ట్ సెంటర్ భాగం నుండి గోల్ పోస్ట్ సెంటర్ అని పెనాల్టీ స్పాట్ యొక్క దూరం. ఎస్, ఇది గోల్ పోస్ట్ సెంటర్ నుండి పెనాల్టీ స్పాట్ యొక్క మధ్య దూరం 6.40 meters. 6.40 meters. దాని యొక్క చుట్టుకొలత వచ్చేసరికి 15 centimeters. దీని యొక్క చుట్టుకొలత 15 centimeters. దీని యొక్క చుట్టుకొలత 15 centimeters. అలాగే పెనాల్టీ కార్నర్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. పెనాల్టీ కార్నర్స్ గోల్ పోస్ట్ ఈ సైడ్ లో ఒక పెనాల్టీ కార్నర్ ఉంటుంది. ఇది 5 meters ఉంటుంది. ఎక్కడి నుండి ఇక్కడికి పెనాల్టీ కార్నర్ ఉంటుంది 5 meters ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక 5 meters డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడికి 5 meters డిస్టెన్స్ లో ఉంటుంది పెనాల్టీ కార్నర్స్. పెనాల్టీ కార్నర్ అనేది 5 meters డిస్టెన్స్ లో ఉండడం జరుగుతుంది. ఇది మీరు గమనించుకోవాలి. అక్కడ కంప్లీట్ గా 91.40 meters లెంత్, విత్ 55 meters. గోల్ పోస్ట్ యొక్క హైట్ 2.14 meters. రెండు గోల్ పోస్ట్ల మధ్య దూరము 3.66 meters. గోల్ పోస్ట్ సెంటర్ పాయింట్ నుండి పెనాల్టీ స్పాట్ యొక్క దూరము 6.40 meters. పెనాల్టీ స్పాట్ యొక్క చుట్టుకొలత 15 centimeters. ప్రతి లైన్ యొక్క విత్ అనేది 7.5 centimeters. అదేవిధంగా ఇక్కడ బ్యాక్ లైన్ నుండి 23 meters లైన్ యొక్క దూరము 22.90 meters. 22.90 meters వస్తుంది. 22.90 meters వస్తుంది. బ్యాక్ లైన్ నుండి గోల్ పోస్ట్ ఒక సైడ్ భాగం నుండి డి ఏరియా లేదా గోల్ లైన్ సర్కిల్ యొక్క దూరం 14.63 meters. డి ఏరియా నుండి బ్రోకెన్ లైన్ కి మధ్య దూరము 5 meters. అలాగే సర్కిల్ గోల్ పోస్ట్ నుండి గోల్ లైన్ యొక్క లెంత్ విత్ ఎంత అంటే లెంత్ అంటే 3.66 meters. 3.66 meters. అలాగే గోల్ ఏరియాలోని ఇక్కడ ప్రధానంగా బ్లాక్ బోర్డ్ ఉంటుంది. బాల్ వెళ్లకుండా ఉన్న అడ్డుతుంది ఇది. ఈ బ్లాక్ బోర్డ్ వచ్చేసరికి గోల్ ఏరియాలో బ్లాక్ బోర్డ్ యొక్క లెంత్ గోల్ ఏరియాలో బ్లాక్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఎస్, ఈ విధంగా ఉంటుంది బ్లాక్ బోర్డు. దీని యొక్క లెంత్ 3.66 meters. అలాగే దీని యొక్క లెంత్ సైడ్ భాగంలో లెంత్ 120 centimeters. 120 centimeters. సైడ్ భాగం లెంత్ 120 centimeters. మరి గోల్ పోస్ట్ లోపల బ్లాక్ బోర్డ్ యొక్క హైట్ ఎంత ఉంటుంది? హైట్ ఎత్తు 46 centimeters. సైడ్ భాగంలో కూడా హైట్ 46 centimeters. ఈ సైడ్ భాగంలో హైట్ కూడా 46 centimeters. ఇది బ్లాక్ బోర్డ్ ఉంటుంది. బాల్ వెళ్ళకుండా బయటికి వెళ్ళకుండా అడ్డేది బ్లాక్ బోర్డ్. గోల్ పోస్ట్ లో బాల్ బయటికి వెళ్ళకుండా అడ్డేది బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్ వచ్చేసరికి లెంత్ 3.66. సైడ్ భాగంలో లెంత్ వచ్చేసరికి 120 centimeters. దాని యొక్క హైట్ 46 centimeters. ఇరువైపులా కూడా హైట్ అనేది గోల్ పోస్ట్ హైట్ అనేది 46 centimeters ఉండడం జరుగుతుంది. అలాగే గోల్ పోస్ట్ లో మెస్సెస్ ఉంటాయి. ఆ మెస్సులు పొడవు వెడల్పు ఎంతంటే 45 into 45 mm మిల్లీమీటరు. మెస్ వచ్చేసరికి 45 into 45 mm అనేది మెస్ ఉండడం జరుగుతుంది. ఇది కంప్లీట్ గా హాకీ సంబంధించి యొక్క కోర్టు యొక్క మెజర్మెంట్స్.